నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సొంత పార్టీలోనే మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. పార్టీని వీడేందుకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడు సూరా శ్రీనివాసులు రెడ్డి అనుచరులు సిద్ధమయ్యారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులుగా పార్టీని వీడొద్దంటూ సూరాతో వీపీఆర్ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సూరాకి చెందిన బార్లో మద్యం సీసాలు ఉన్నాయంటూ ముగ్గురు సిబ్బందితో పాటు సూరాపై ఎమ్మెల్యే అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయించారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. వీపీఆర్ ఇంటి ఎదుటనే సూరాని అరెస్ట్ చేయించడం తీవ్ర విమర్శలకు తెరతీసింది. వీపీఆర్ సర్దుబాటు చేస్తున్న సమయంలోనే సూరాపై కేసు పెట్టి అరెస్ట్ చేయించడంతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, నెల్లూరు జిల్లా వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే వరుసగా ఆయనకి అవమానాలు ఎదురవుతున్నట్లుగా పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి. ఇవాళ రోజున మరొక ఘోర పరాభవం ఆయనకి ఎదురైందని చెప్పి వారే చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే కోవూరు వైసీపీలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా విభేదిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందినటువంటి సూరా శ్రీనివాసులు రెడ్డి, ఈయన సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా గతంలో వ్యవహరించారు. గత కొన్ని రోజులుగా ప్రసన్న తీరు నచ్చక దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల పార్టీ మారాలి అనే విషయం పైన ఆయన అనుచరులు అందరితో కూడా చర్చలు జరిపారు. అందరూ ఒక్కసారిగా మూకమ్మడిగా రాజీనామాలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన పిలిపించి 2-3 దఫాలుగా చర్చలు జరుపుతూ ఉన్నారు. సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రసన్నతో మీకు అనవసరం, నేనున్నాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సూరా శ్రీనివాసులు రెడ్డిని వీపీఆర్ ఇంటి ఎదుటి అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించడం పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తుంది. మొత్తం మీద ఒక అయోమయం నెలకొంది ప్రియాంక.